నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక వార్త, మిగతా వార్తలన్నింటితో పాటు సాక్షి పత్రిక, వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి సమన్వయంతో పనిచేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. ఇది ఒక కీలకమైనటువంటి వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దానికి జోడిస్తూ భూమన, చెవిరెడ్డి, రోజా తిరుపతిలో భేటీ అయ్యారు అనేది పూర్తి సారాంశం. దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. అంటే ఇప్పటివరకు తెలుగుదేశానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లేదా వైఎస్ఆర్సీపీ నాయకులు లేదా సాక్షి పత్రిక చేస్తున్నది అదే కదా. మళ్ళీ కొత్తగా బదనాం చేసేది ఏముంటుంది? ఇంకా మళ్ళీ బదనాం చేయడానికి సాక్షి పత్రిక నాయకులు కొత్తగా మళ్ళీ ప్రణాళికలు రచించుకొని చేయాల్సింది ఏముంటుంది? వాస్తవంగా ప్రతిపక్షంగా లేదా ప్రత్యర్థి పార్టీగా చేస్తున్నది అదే కదా వైఎస్ఆర్సీపీ. ఎందుకు ఆంధ్రజ్యోతి దీన్ని ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది? ఆంధ్రజ్యోతి హైలైట్ చేసిందంటే డెఫినెట్గా ఏదో ఒక అంశం వాళ్ళకి దొరికే ఉంటుంది కదా. మరి ఇప్పుడు ప్రత్యేకంగా 1 ఇయర్ అవుతుండగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అవుతుండగా ప్రత్యేకంగా పనిగట్టుకొని ప్రణాళికలు రచించుకొని బదనాం చేసేది ఏముంటుంది? అంకమరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. గోపి గారు, ఇదే నా ప్రశ్న. ఇప్పటివరకు చేస్తున్నది అదే, గతంలో చేసింది అదే, బహుశా ఇక ముందు కూడా చేయబోయేది అదే. మరి ఇప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా మీటింగులు వేసుకొని బదనాం చేయడానికి ప్లాన్ చేసేది ఏముంటుంది? అంటే వీళ్ళు ఈరోజు సమావేశం అయ్యారు అంటే దీని ఒక్కదాని విషయం గురించే కాదు. ఇప్పటి వరకు వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళు చేస్తుంది అదే, చేయబోయేది అదే, అంతే కదా, రేపు జరగబోయేది కూడా అయ్యింది. ఇప్పుడు ఈ రోజుకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 360 రోజులు గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి వెలుసుబాటు వచ్చి 11 సంవత్సరాల 8 రోజుల 8 నెలల 13 రోజులు ఏది కేసుల్లో బెయిల్ వచ్చి ఈరోజు వరకు. మరి అట్లాగే వివేకానంద రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాల 84 రోజులు. 6 సంవత్సరాల 84 రోజులు ఏదన్నా పురోగతి ఉందా ఇంతవరకు? కాబట్టి ఇప్పుడు ఈ అధికారంలోకి వీళ్ళు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సాక్షి దినపత్రిక కావచ్చు, ఇదే ప్రసార మాధ్యమం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన దాని కావచ్చు, ముఖ్యంగా సాక్షి దినపత్రిక చూసుకుంటా ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంబంధం లేనివి, ప్రభుత్వం చెయ్యనివి, కావాలని చెప్పి బురద జల్లినవి ఇప్పటికి 46 ఆర్టికల్స్ వచ్చినాయి సాక్షిలో. మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కదా. ఈ ప్రభుత్వం మరి దాన్ని ఎందుకు వదిలేస్తుందనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం కదా. ఒకసారి అంటే వదిలేయచ్చు, 2 సార్లు అంటే వదిలేయచ్చు. పత్రికా స్వేచ్ఛకి ఏదైనా ఈ విఘాతం కలగదు. అసలు ఆ పత్రిక గురించి ఆలోచిస్తే ఆ పత్రిక కానీ ప్రసార మాధ్యమం కానీ న్యాయస్థానం దయాభిక్షతో కదా ఇప్పుడు నడుస్తూ ఉంది. లోకేష్ అప్పుడు చంద్రబాబు చిరుతిండి 36 లక్షలండి అని వేస్తే దాని మీద న్యాయ పోరాటానికి వెళ్ళారు. కానీ ఈ మధ్య కాలంలో ఉర్సాకి భూములు ఇచ్చామని అన్నారు కదా. అవును, భూములు 99 పైసలకి ఇచ్చారనే ప్రచారం జరిగింది కదా. దాని మీద మీరు నిరూపించండి, నేను రాజీనామా చేస్తా అని అంటున్నారు తప్ప దీని మీద వెళ్ళట్లేదు. అదే ఇప్పుడు అర్థం కావట్లేదు. ప్రజలు ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నది వేరు. సంవత్సరం 360 రోజులు అయిపోయింది. ఈ 360 రోజులు చూసుకుంటా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎంతమందికి శిక్షలు వేయించగలిగారంటే మాత్రం నిస్సందేహంగా ఆ విషయంలో అసంతృప్తి అనేది ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము చట్ట ప్రకారం వెళ్తాను. చట్ట ప్రకారం వెళ్ళేవాళ్ళు ఎన్నికల ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారు? మీరు ఏ విధంగా ప్రజలు నమ్మించారు? వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు, వాళ్ళని అదుపులో తీసుకుంటాం, వాళ్ళ తాడదేస్తాం, ఈ దొంగతనాలు చేశారు, ఈ హత్యలు చేశారు, ఈ దోపిడీలు చేశారు, గనులు చేశారు, ఇసుక చేశారు, మద్యం చేశారని చెప్పింది మీరే కదా. అంటే ఆధారాలు లేకుండా చెప్పారా? ఇప్పుడు వాళ్ళు ఇన్నిసార్లు పెట్టలేకపోవడానికి కారణం అదే కదా. మీరు చూసి చూడనట్టు కదా వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటా ఉంది. ఇప్పటి వరకు చేసింది వేరు, ఇంకొంచెం ఉధృతంగా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏంటంటే ముప్పేట దాడి వస్తుంది గోపి గారు. ఇక్కడ ముప్పేట దాడి వస్తుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఇక బయటికి వెళ్ళటానికి వీళ్ళని పరిస్థితులు అష్టదిగ్బంధనం జరుగుతూ ఉంది. ఎట్లా బయట వేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద ఈ విధంగా ఎదురుదాడి చేస్తూ ఉంటే ఈ విషయాలు కొంచెం పక్కకు బట్టి దీని మీద దృష్టి పెడతారు, దాని నుంచి తప్పించుకోవచ్చు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాంట్లో కట్టప్పలు ఎక్కువ మంది ఉన్నారు. దీనిలో మద్యం కుంభకోణంలో ఓకే, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దాకా రావడానికి సిద్ధంగా లేరు.
సిట్టు వాళ్ళ ఆధారాలు ముందు చూపించిన తర్వాత ఒక వ్యక్తి అయితే విజయసాయి రెడ్డి కూడా కొంచెం వెనక్కి తగ్గినట్టే ఉన్నాడు. అదేగా చెప్పి విజయసాయి రెడ్డి గురించి నేను ఏం చెప్పాను మీకు నేను మొట్టమొదట మొన్న మధ్యకాలంలో ట్వీట్ చేసి జగన్కి హాని కలిగే పని నేనేది చేయనంటూ చెప్పుకొచ్చాను. మనం ఆ రోజు చర్చలో నేనేం చెప్పాను? కరెక్ట్. దాదాపు 3 లక్షల మందికి పైగా చూశారు ఆ వీడియోని మీరు చేసింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అతను కాపాడుకోవడం కోసం ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎంతమందిని వినియోగించాలో చక్కగా వినియోగిస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు ప్రపంచ చరిత్రలో రాజకీయ నాయకుడు, ముఠా నాయకుడు, వ్యాపారవేత్త కలిసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏది చేసినా కూడా తనకేం మేలు జరిగిద్ది అనే దాని గురించి ఆలోచిస్తాడు తప్ప ప్రజల గురించో వాళ్ళ పక్కన ఉన్న నాయకుల గురించో వాళ్ళ శ్రేణుల గురించో ఇంత కూడా ఆలోచించడు. ఇక్కడ సరే సబ్జెక్ట్ నుంచి ఇటు వస్తున్నాం, డెఫినెట్గా ఇది కూడా కలిపి మాట్లాడుకోవాల్సిన అంశమే. లిక్కర్ కేసు విషయంలో ఇక నెక్స్ట్ మిగిలింది జగన్మోహన్ రెడ్డి లేదా ఇక నెక్స్ట్ వెళ్ళబోయేది జగన్మోహన్ రెడ్డి వైపే అని చర్చలు జరుగుతున్న ప్రతిసారి ఇంకొకళ్ళ వైపు డైవర్ట్ అవుతుంది ఏంటి? ఇప్పుడు మళ్ళీ తిరుపతికి వెళ్ళింది ఏంటి ఇది? అదే చివరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య సమన్వయంతో పనిచేసి కేసీఆర్ కోసం అంటే బీఆర్ఎస్ కోసం వాళ్ళ మనుషులను పెట్టి ఐపాక్ టీమును పెట్టి నిర్వహించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నాడో మోహిత్ రెడ్డిని కాపాడింది కూడా కేటీఆర్. ఇది కూడా చెబుతున్నాను మీకు. లేకపోతే మోహిత్ రెడ్డి మీద 307 అభియోగం ఉండిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు పంపించడం ఏంటి? అంటే కేటీఆర్ ఇక్కడున్న కూటమి ప్రభుత్వాన్నో లేకపోతే ఎక్కడున్న పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు అంటారా? కూటమి పెద్దల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడని చెప్పని భావించాలి మనం. ఓకే 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 నిస్సందేహంగా చెబుతున్నాను. ఎవరికి బాధ వేసినా సరే ఈ విషయం. ఇప్పుడు ఎవరైనా హత్య నేరం ఉండ ఆయన్ని బెంగళూరు విమానాశ్రయం నుంచి తీసుకొని వచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? ఇక్కడే అర్థమైపోతుంది కదా. దాని గురించి పోరాటాలు ఊరు చేయట్లేదు కదా, దాని గురించి మాట్లాడటం ఎన్నాళ్ళు అవుతుంది ఈ రోజు వరకు. ఇది అవకాశంగా తీసుకుంటున్నారు వాళ్ళు. అంటే ఒకవేళ మరి కూటమి ప్రభుత్వం మనల్ని అరెస్ట్ చేయట్లేదని అలుసుగా తీసుకుంటున్నట్ట, లేదు మనల్ని అరెస్ట్ చేయట్లేదు కాబట్టి ఇక మనం ఇష్టారాజ్యంగా పెట్టరేకపోవచ్చు అని అనుకుంటున్నట్టు. మనల్ని అరెస్ట్ చెయ్యరు అనే ధైర్యం ఒకటి, అరెస్ట్ చేయరు అనే ధైర్యం ఒకటి. మనం కనుక ఇట్లా మెలకొండ కూర్చుంటా ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటాడు. వాళ్ళు డిస్టర్బ్ చేయాలి అంటే మనం ఎదురుదాడి మాత్రమే చేయాలనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. అందుకే కదా నేను తెనాలి పర్యటన. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. అక్కడ జరుగుతున్నటువంటి వాళ్ళ నలుగురు మీద 32 అభియోగాలు ఉంటే, హత్యా నేరం ఉంటే, వాళ్ళకు మరి గంజాయి అమ్ముతున్నారని చెప్పి ఇప్పుడు 2 సార్లు వాళ్ళని అదుపులో తీసుకొని ఉంటే, వాళ్ళు దాడులు చేసిన వీడియో చిత్రాలు కూడా ఉంటే, వాళ్ళను పోలీసు ఒక ఆయన కొట్టిన దానికి నిజంగా కొట్టిన ఆయన సాక్రిఫైస్ చేయాలని తెలుసు అతనికి. ఎందుకంటే అతన్ని పదవి నుంచి తప్పిస్తారని తెలుసు, బాధ్యత నుంచి తప్పిస్తారని సంగతి తెలుసు. ఒక సందేశం ఇవ్వాలనుకున్నాడు అతను, ఒక భయాన్ని కలగజేయాలనుకున్నాడు మిగిలిన వాళ్ళకి. కొంతమంది అయినా సరే కంట్రోల్లో ఉంటాడని భావించాడు. మీకు గుర్తుండే ఉండాలి, సురేంద్రబాబు గారు విజయవాడ నగరంలో కమిషనర్గా ఉన్న సమయంలో రౌడీలు కొంతమంది పెట్టిపోయి గొడవలు చేస్తూ ఉంటే, మీకెందుకు ప్రజలు తిరగబడండి, రాళ్ళు తీసుకొని కొట్టండి, నేను చూసుకుంటా అన్నాడు. ఊరు వదిలిపెట్టి పారిపోయారు, విజయవాడ నగరం వదిలిపెట్టి పారిపోయారు చాలామంది. అదే హైదరాబాద్ నగరంలో నగర బహిష్కరణ చేశాడు చాలామందిని. ఒక్క మాటే కదా, అదుపులో ఉన్నారా లేదా? ఆ ఉద్దేశంతో అతను నన్ను విధుల్లోంచి తప్పించినా పర్లేదు, మిగిలిన వాళ్ళు అదుపులో ఉంటారని చెప్పి త్యాగం చేశాడు ఆ నాయక్ గారు. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి ఆ వాళ్ళని వెళ్ళి పరామర్శించడానికి ఈయన వెళ్ళాడు. ఏ సందేశం ఇస్తున్నట్టు? ఏమిటి వాళ్ళ ఆలోచన? ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు పోలీసుల మీద ఇష్టారీతిగా మాట్లాడుతూ ప్రతిసారి నేను వాళ్ళ బట్టలు వడదీస్తాను, సప్తసముద్రాల అవతల దాక్కొస్తానంటే అందరూ పోలీసులు బట్టలు తీసుకుని ఏమన్నా ఇస్త్రీ షాప్ పెట్టుకుంటున్నావా? రేపు పొద్దున్న ల్యాండరీ మెయింటైన్ చేస్తున్నావా? నువ్వేనా అదేమైనా పెట్టుకోవాలనుకుంటున్నావా? ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏమిటి చర్యలు? ఏదో ఒక విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయాలా అంతే. వాళ్ళ మీదకి వస్తున్నాయి. ఈరోజు సాక్షి పత్రికలో గంజాయి, అవును, ఉచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో గంజాయి వచ్చేసింది అనేది పత్రికలో రాసుకుంటూ వచ్చింది. బహుశా ఇంకా దాన్ని ప్రాతిపదికగా చేసుకుని మిగతా నాయకులంతా మాట్లాడుతూ వస్తారా? ఇప్పుడు సాక్షి దినపత్రికలో ఏమి రాయబోతున్నారో వాళ్ళు ముందే చెబుతారు వీళ్ళకి. దాన్ని పట్టుకొని దాన్ని ఆధారంగా చేసుకుని వీళ్ళు ప్రజల్లోకి వచ్చి ఏదో చేయాలని తలంపు. ఇప్పుడు వస్తున్నారు కదా జనాలు, పిలిస్తే కొంతమంది అయితే వస్తున్నారు కదా. ఆ వచ్చేవాళ్ళు ఎంతమంది గాంజా బ్యాచ్ ఉండారో అర్థమైపోతానే ఉంది కదా. 11,000 ఎకరాల్లో గాంజా సాగు సాగింది వాళ్ళ అధికారంలో ఉండగా.
దాన్ని విధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొంత సాగుతూనే ఉంది. అది పూర్తిగా సమూలంగా నాశనం చేయలేకపోతున్నారు. దానివల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు అసలు మరీ దారుణం ఏంటంటే గోపి గారు, ఆరోగ్య సంస్థ వాళ్ళు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికలో ఈ గాంజాకి బానిస అయిన వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకునే వాళ్ళు, ఆడపిల్లలు ఉన్నారండి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందండి? ఇదా మనం కోరుకున్న ప్రజాస్వామ్యం? ఇందుకోసం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి తెచ్చుకుంది. ఇది ప్రజాస్వామ్యం అంటావా మనం? ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఎలాంటి ప్లాన్స్ ఉంటాయి వీళ్ళు ముగ్గురు కలిస్తే? వీళ్ళ ముగ్గురు కలిస్తే ఏముండవు, వాడు చెప్పింది వీళ్ళు అమలు చేయడానికి కోసమే. ముగ్గురు 3 ప్రాంతాలకు ఇస్తారు. తిరుపతి ఒక్కసారి చేయలేరు కదా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు వేశారు, రేపు రోజాని తీసుకొచ్చి విశాఖపట్నం వేస్తారు. వీళ్ళందరూ వచ్చి కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసం, హడావుడి చేయడం కోసం, మోటివేషన్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు కదా. ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు, చట్టం తన పని చేసుకుపోయిద్ది, మనం ఏం తొందరపడొద్దు, ఏం అనొద్దు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దు, అదుపులో తీసుకోవద్దు, ఎందుకంటే కింద న్యాయస్థానం వాళ్ళకి అవకాశం ఇదు. వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ వెళ్ళిన దాకా మెలకొని కూర్చుంటారు పోలీసులు. ఇదే కదా జరుగుతుంది ఇక్కడ. ఇదే కదా జరుగుతుంది ఇక్కడ. దీన్ని అలసుగా తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు ప్రజలు గెలిపించారు? ఎందుకు 164 సీట్లు ఇచ్చారు? 151 స్థానాలు వచ్చిన వాళ్ళకి 11కి ఎందుకు పరిమితం చేశారు? వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన దౌర్జన్యం, వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు, వాళ్ళు చేసినటువంటి ప్రతిదీ, గనులు, మద్యం, ఇసుక కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి ఇన్ని చేసిన వాళ్ళు ఇప్పుడేదో ప్రచారం చేయడం మొదలు పెడితే, ఇప్పుడేదో ప్రభుత్వాన్ని బదనాం చేయడం మొదలు పెడితే మళ్ళీ ప్రజలు నమ్ముతారా? ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు కోపం తెప్పిస్తున్నారు. ప్రజలకు ఎటు వాళ్ళకి ఓట్లేస్తారన్న నమ్మకం వాళ్ళకి పోయింది. ఓకే, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు కోపడే విధంగా చేస్తున్నారు. ఎవరి మీద? ప్రభుత్వం మీద. ఎందుకంటే వీళ్ళు ఇట్లా పెట్టరైపోతా ఉన్నారు, ఇన్ని చేసినాడు అదుపులో తీసుకోవట్లేదు, వాళ్ళు అట్లా వదిలేస్తున్నారు. చూసారా, వీళ్ళు ఒకటే అనిపించుకునే స్థాయిలో తీసుకెళ్తున్నారు అన్నమాట. జరుగుతుంది అదే, కళ్ళ ముందు కనపడుతుంది. అంటే ప్రజలు ఏమన్నా ఈ ప్రభుత్వం మీద విసిగిపోవాలా? అదే కదా వాళ్ళది. ఓకే, ఇప్పుడు పండు ఉంటుందండి, చెట్టు నుంచి కింద పడిద్ది పండు, దానికి చిన్న దెబ్బ తగిలిద్ది. అంతవరకు తీసేసి తింటే మనకి మంచిది, ఆరోగ్యానికి మంచిది. సోత్తా కూర్చోబెట్టామనుకోండి కుళ్ళిపోయిద్ది మొత్తం. పండు ఒకటికి దక్కేది కాదు, కుళ్ళిపోయిద్ది. పొరపాటునది ఎవరికన్నా ఇచ్చారనుకోండి వాళ్ళ ఆరోగ్యం పాడైపోయింది. ఏదైనా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని పరిపాలన చేయటం అనేది కత్తి మీద సాము లాంటిది నిస్సందేహంగా. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి 2024 ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతికి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో అందరికీ తెలిసినట్టే. అయినా సరే ఆయన జాగ్రత్తగా చేసుకుంటూ పరిశ్రమలు తీసుకొస్తూ, మరి విద్యాలయాలు తీసుకొస్తూ, కేంద్రం నుంచి సహాయం తీసుకొస్తూ, రాయితీలు తెచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్తానే ఉన్నాడు. వాళ్ళకంటే అధికంగానే ఇస్తున్నారు కదా పింఛన్లకు సంబంధించి. వృద్ధులకి, వితంతువులకి 3,000 4,000 చేశారు కదా. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి డబ్బులు చేశారు కదా. దీర్ఘకాలిక రోగస్తులకి 15,000 చేసుకుంటూ వచ్చారు కదా. ఇది సామాన్యమైన విషయం కాదు కదా. 64 లక్షల పింఛన్దారులకు ఇస్తున్నారు అంటే ఎంత భారాన్ని బరాయిస్తున్నారు. మరి ఇవన్నీ చేసుకుంటూ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎజెండా అంశాలు అమరావతి ఒకటే మొదలు పెట్టేశారు ప్రత్యర్థి పార్టీ. బనకచర్ల అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. బనకచర్ల మీద బహుశా ఇంకా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు, కొంచెం ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు, కానీ అత్తుంగ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు. వైసీపీ ఇంకా అంతగా మొదలుపెట్టినట్లేదు బనకచర్ల ప్రాజెక్ట్. ఈ మేధావులు కావచ్చు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు కావచ్చు, వీళ్ళు బండారాయి వేసుకొని గంగలో దూకుతామన్నా కూడా ఎవడు పట్టించుకోడు. బనకచర్ల పూర్తయిపోయింది, అది ఎవడో ఆపేది కాదు. మరి అమరావతి ఇంకో 40,000 ఎకరాలు అనే ప్రచారం మొదలు పెట్టారు. 4 లక్షల ఎకరాలు తీసుకున్నా కూడా వీళ్ళ గురించి పట్టించుకోడు ఎవడు. కాసేపు బాధపడతా ఉంటారు, ముందు తీసుకున్న దాన్ని ఆలస్యం చేస్తున్నారు, ఇది ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పని. వాళ్ళకి ఆలోచనలు ఏముండయో ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు? ప్రజలు ఒప్పుకోకపోతే తీసుకోలేరు కదా. అంటే ఒకవేళ బదనాం చేయాలనుకుంటే ఇలాంటి అంశాలే కదా బదనాం చేయడానికి. వీళ్ళు చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితిలో లేరు. అక్కడ డిఎస్సి ఎగ్జామ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది, దాని గురించి ఏం మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేదు? నిన్న మొన్నంతా ఆందోళనలు చేసుకుంటూ వచ్చారు, స్టూడెంట్స్ని రోడ్ల మీద తిరిగారు స్టూడెంట్స్ అంతా. ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు? ఈవెన్ షర్మిల కూడా మాట్లాడింది, 45 రోజుల టైం ఇచ్చారు అని. షర్మిల కూడా మాట్లాడింది. 4 సంవత్సరాలు ఎలా అయింది?
4 సంవత్సరాలు అయ్యింది ప్రతిభను అర్థం పెట్టుకొని. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈ పోతే ఈ లేదనేది వీళ్ళే. అవును. మరి ఎప్పటి నుంచి అంటున్నారు వీళ్ళు? అధికారంలో గత 5 ఏళ్లలో అసలు లేదు కదా. మొదటి సంతకం పెట్టారు కదా. అవును. అంటే దాని మీద ఉన్న వాళ్ళందరూ దాని గురించి ఆలోచించుకుంటారు కదా. నిజంగా ప్రిపేర్ అవుతున్నారు. దాదాపు అది అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. స్టూడెంట్స్ మేము బహిష్కరిస్తాం అన్నప్పుడు కదా వాళ్ళైతే దాని మీద ఆలోచించుకుంటున్నారు కదా. సమయం తక్కువ అనే మాట వాస్తవం, మనం కూడా ఒప్పుకోవాలా. కానీ ఎన్నాళ్ళు దీన్ని పొడిగించుకెళ్ళేదానికి సాధ్యాసాధ్యాల గురించి ఇప్పుడు దాకా ఆలోచించుకున్నారు. రేపు పొద్దున వాళ్ళకి జీతపత్యాలు ఇవ్వాలి కదా. వాళ్ళకి ఎక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఆ టైంకి టీచర్స్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు కొంచెం 16,347 అన్ని ఖాళీలు ఉన్నప్పుడు, అంతమంది టీచర్లు అవసరమైనప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత ల్యాబ్స్ ఉంటుంది స్కూళ్ళల్లో. సో ఆ టీచర్స్ని ఇచ్చినప్పుడు అది ఫిల్ అవుతుంటుంది కదా. ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం కోసం, జరిగిన నష్టాన్ని పోడ్చడం కోసం గతంలో 1 కిలోమీటర్ అంటే ఇక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఉంటే మాధ్యమిక పాఠశాలకి ఒక 3 కిలోమీటర్ల అవతల, లేకపోతే ప్రతి ఎక్కువ మంది ఉన్న చోట ఉన్నత పాఠశాలని అలా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు కదా వీళ్ళు. దాన్ని నిర్వీర్యం చేసినందువల్ల ప్రైవేట్ పాఠశాలకి విపరీతంగా జనం వెళ్ళారు. 3,50,000 మంది డ్రాప్అవుట్ అయ్యారంటే అని అర్థం చేసుకోండి, చదువుకునే పిల్లలు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకుని గత 5 సంవత్సరాలు ఎంత విధ్వంసం జరిగిందో. దాన్ని మార్చుకోవడం ముందుకెళ్ళాలి అంటే వీళ్ళందరూ నియమించుకోవాల్సిందే కదా. అయినా సరే ఇప్పటికీ ఇన్నిసార్లులో తెలుగుదేశం ప్రభుత్వం వేసినటువంటి డిఎస్సీలన్నీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం వేసినవన్నీ ఒకసారి చూసుకుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది కదా. అంటే నేనేమంటున్నానంటే ఇలాంటి అంశాలనే ఎజెండాగా పెట్టుకునే అవకాశం. ఒకప్పుడు గోపి గారు, ఒకప్పుడు ఏంటంటే ఏమీ తెలియనప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అంటే ప్రజలు నమ్మారు. వ్యవసాయం దండగా అంటే ప్రజలు దండగా అన్నాడు అంటే అన్నాడంటేనే అనేక చెప్పింది ఆయన. అంటే కాదు రాజశేఖర రెడ్డి చెప్పగానే ప్రజలు నమ్మారు. ఈ రోజు 1/2 నిమిషంలో గోపి గారు ఏం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నాను, ఏం జరుగుతుంది అనేది 1/2 సెకండ్లో చరవాణి చేతిలో పట్టుకున్న ప్రతి వాడికి తెలుస్తానే ఉంది. ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తా ఉంది. ఆ డైలాగ్ ఏదో ఫేమస్ డైలాగ్ ఉంది ఒకటి, ఇదిగో ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది అనేది. అదే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చెప్పేయని ప్రజలు నమ్ముతారని చెప్పి భావిస్తే అంతకంటే పిచ్చితనం ఏం లేదు కదా. రైట్. ఇప్పుడు జరుగుతుంది స్పష్టంగా. అంటే నేను ఎందుకు ఈ అంశాన్ని తీసుకోవాల్సి వచ్చిందంటే ప్రేక్షకులకు కూడా ఒక చిన్న క్లారిటీ కోసం, ఆ మధ్యకాలంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు లేదా సివిల్ సర్వీసెస్ అధికారులు కొంతమంది, ఒక 25 మంది హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఒక అపార్ట్మెంట్లో భేటీ అయ్యారు. దేనికోసం? ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం చేస్తున్న వీటి మీద ఏదో సంథింగ్ ప్లాన్స్ చేయడం కోసం. వాళ్ళ సొంత కార్లలో రాలేదు, వేరే కార్లలో వచ్చారు. అక్కడ ఏదో సమ్ ప్లాన్ జరిగింది. ఈరోజు తిరుపతిలో జరిగింది. ఈ నాయకులు భేటీ అయ్యారు. ఇక్కడ అధికారులు, విశ్రాంతి అధికారులు, ఇక్కడ నాయకులు ఏదో చేయబోతున్నారు, ఏదో సృష్టించబోతున్నారు ఈ ప్రభుత్వం మీద అనే ఒక ఇదైతే బయటకు వచ్చేసింది కదా. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచకూడదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, పరిశ్రమలు రాకూడదు, అభివృద్ధి చెందకూడదు, అప్పుడే కదా వాళ్ళ మాట వినేది. ఇప్పుడు రాయలసీమ తీసుకుందాం గోపి గారు. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత అక్కడ ముఠా కక్షలని అణిచివేసే క్రమంలో చాలా వేగవంతంగా పనిచేసింది, సమర్థవంతంగా పనిచేసింది, ఫలితాలు కూడా వచ్చినాయి. మరి వచ్చిన తర్వాత 2004 నుంచి తిరిగి కొనసాగించారు, 2019 నుంచి 2024 వరకు తిరిగి కొనసాగించారు. ఇద్దరు ముఠా నాయకుల్ని కలవాలనుకున్న వాళ్ళని కలిపింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరిని విడగొట్టి 4గురిని చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఎప్పుడు కొట్టుకుంటే తప్ప వాళ్ళకు ఉపయోగం లేదు. పరిశ్రమలు రాకపోతే వాళ్ళకు ఉపయోగం, పంటలు పండపోతే వాళ్ళకు ఉపయోగం, వాళ్ళ చేతుల్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈరోజు కియా పరిశ్రమ ఒక దాన్ని ఏర్పాటు చేసినందుకు 13,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయ మార్గం చేకూర్చింది. ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది. నీకు విశాఖపట్నంలో ఉన్న మిలియన్ టవర్స్ని ఖాళీ చేయించేసి అక్కడ ఉన్న పరిశ్రమలు వెనక్కి పంపిస్తే మళ్ళీ ఈరోజు వస్తూ ఉన్నాయి. వీటి వల్ల కదా మేలు జరిగేది. ఈ జరగకూడదు. వీళ్ళకేముంది, ఈ రిటైర్ అయిన వాళ్ళకి శుభ్రంగా వాళ్ళకి పింఛన్లు వస్తూ ఉంటాయి, వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు జరిగిపోతూ ఉంటాయి. వాళ్ళకి హైదరాబాద్ దాటి బయటికి రారు కదా, ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదు కదా. ఇక్కడ వాళ్ళ ఆస్తులు కొనుక్కున్నారు, ఆంధ్రప్రదేశ్ నాయసం అయిపోతే వీళ్ళు బాగుపడతారు. అదే కదా వాళ్ళ ఆలోచన. వాళ్ళ ఆలోచన కూడా అదే కదా, వాళ్ళకు కూడా అదే కదా కావాల్సింది. అందుకనే ఇప్పుడు రేపు పొద్దున నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 15 తర్వాత
ఇలాంటి వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళందరికీ ఏ కీలుకు ఆ కీలు ఎరగదీసే కార్యక్రమం మొదలవుతుంది. అదేంటి ఆగస్టు 15 డెడ్ లైన్ ఏంటి? ఈలోపు ఇవన్నీ సరి చేసుకోవాలి వాళ్ళు, మ్మ్. వరుస క్రమంలో పెట్టుకోవాలి. ఎవరు ఏం చేస్తున్నారో అంటే వాళ్ళ ఇంకో- సమాచారం ఉంది. ఇంకో 3 నెలలు 3 నెలల్లో. మ్మ్. ఎందుకంటే వాళ్ళు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇదే పోలీసులు మ్మ్. సత్యవర్ధన్ కిడ్నాప్ జరిగితే అతను రక్షించి ప్రాణాలు రక్షించి ఏ విధంగా ఎంత చురుగ్గా పనిచేశారో మనం చూసాం. మ్మ్. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు మార్చుకొని విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఏ విధంగా తీసుకొచ్చేసి ఈరోజు బొక్కలో వేసి కూర్చోబెట్టి విచారిస్తున్నారో మనం చూసాం. మ్మ్. త్వరగా కిషోర్ ఎక్కడుంటే పట్టుకొచ్చింది మనం చూసాం. మరి నిన్నగాక మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చింది కూడా ఇదే పోలీసులు. కరెక్ట్. వాళ్ళకి కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఇస్తే ఏం చేయగలరో, ఎంత అద్భుతాలు చేయగలరో ఆంధ్ర రాష్ట్ర పోలీసులు చూపిస్తూనే ఉన్నారు. కొంచెం కళ్ళం వేస్తున్నారు, కొన్ని శక్తులు అడ్డుపడతా ఉన్నాయి. రైట్. ఆ ప్రబంధకాలన్నీ తొలగిపోయి ఆగస్టు 15 తర్వాత మ్మ్. ఈ పరిపాలన జరుగుతూ ఉంటుంది, పనులన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ సంగతి చూడటానికి ముహూర్తాలు స్టార్ట్ చేస్తారు.